ఈ వీడియోలో మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్ గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ అంటే ఎవరికీ తెలియని కొన్ని నిజాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అండ్ చివరిలో ఒక బోనస్ ఫ్యాక్ట్ కూడా ఉంది. కాబట్టి ఈ వీడియోని దయచేసి చివరి దాకా చూడండి. మీరు ఒకవేళ చూడకపోతే ఆల్రెడీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ మీద అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు వీలైతే ఈ వీడియో తర్వాత ఆ వీడియో వెళ్ళి చూడండి. ఈ వీడియో మాత్రం అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎపిసోడ్ 2 అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాల గురించి ఈ ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో ఆ వీడియోకి కంటిన్యూషన్ లాంటిది. ఇలాంటి మరెన్నో ఎపిసోడ్స్ అనేవి మన ఇండస్ట్రీ గురించి వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడు ఈ వీడియో యొక్క టాపిక్లోకి వెళ్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. ఫస్ట్ ఫ్యాక్ట్, శంకరాభరణం మూవీ ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయిందో తెలుసా? ఇది తెలుసుకునే ముందు ఈ మూవీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ శంకరాభరణం మూవీ ఫిబ్రవరి 2, 1980లో రిలీజ్ అయింది. ఇది ఒక మ్యూజికల్ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ కె విశ్వనాథ్ గారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎడిద నాగేశ్వరరావు గారు. ప్రొడక్షన్ కంపెనీ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్. ఈ మూవీలో యాక్ట్ చేసిన మెయిన్ లీడ్స్ జేవి సోమయాజుల్ గారు, మంజు భార్గవి గారు, చంద్రమోహన్ గారు, రాజ్యలక్ష్మి గారు. ఈ మూవీ యొక్క మెయిన్ అసెట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహాదేవన్ గారు. ఈ మూవీ యొక్క డైలాగ్ రైటర్ జంధ్యాల గారు. ఈ మూవీని 13,50,000 పెట్టి తీశారు. కానీ ఈ మూవీ ఓవరాల్గా మొత్తం అప్పట్లోనే ₹1 కోటి కలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఈ మూవీని తెలుగులో డైరెక్ట్ రిలీజ్ చేశారు. తర్వాత తమిళ్, మలయాళం, కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీని మన తెలుగులో ఫస్ట్ కేవలం ఒక్క థియేటర్లో రిలీజ్ చేశారు. అలా ఫస్ట్ వీక్ వరకు ఈ మూవీ చూడడానికి ఎవ్వరు కూడా రాలేదు. మొత్తం ఎంప్టీ హాల్ మాత్రమే ఉండేది. కానీ ఫస్ట్ వీక్ తర్వాత మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. ఇలా థియేటర్ ముందు వందల మంది క్రౌడ్ ఉండేవాళ్ళు. వీళ్ళ కోసం షోస్ ఇంకా చాలా పెంచారు. ఎంతలా అంటే తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు రెస్ట్ లేకుండా రిపీటెడ్గా ఈ థియేటర్లో షోస్ అనేవి వేస్తూనే ఉండేవారు. అయినా కూడా క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో అప్పుడు ఇది అబ్జర్వ్ చేసిన ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ ఈ మూవీని కొని 2 వీక్స్ ఈ థియేటర్ రన్ తర్వాత ఈ మూవీకి థియేటర్స్ పెంచారు. ఇలా ఈ మూవీ 1980లో బ్లాక్ బస్టర్ అండ్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్గా మారింది. ఈ మూవీకి అప్పట్లోనే ఇంటర్నేషనల్ ఫేమ్ కూడా చాలా వచ్చింది. అవి ఏంటి అంటే ఈ మూవీకి బేసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్లో ప్రైజ్ ఆఫ్ ది పబ్లిక్ అవార్డు ఇచ్చారు. అది కాకుండా ఈ మూవీని చాలా ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేశారు. లైక్ 8th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, టస్కాంట్ ఫిల్మ్ ఫెస్టివల్, ఏసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, AISFM ఫిల్మ్ ఫెస్టివల్, ఇలా ఇంకా చాలా మూవీ ఫెస్టివల్స్లో ఈ మూవీని స్క్రీనింగ్ చేశారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ మూవీలో యాక్ట్ చేసిన జేవి సోమయాజులు గారిని వారి యొక్క పర్ఫార్మెన్స్కి 25 గ్రేటెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గుర్తించింది. అలానే CNN IBN ఒక ఆన్లైన్ పోల్ కండక్ట్ చేసింది వాళ్ళ వెబ్సైట్లో. ఈ పోల్లో శంకరాభరణం మూవీ 11th గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్గా నిలిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ చాలా రికార్డ్స్ అండ్ హిస్టరీని క్రియేట్ చేసింది అప్పట్లోనే. అవన్నీ చెప్పాలంటే ఈ వీడియో టాలీవుడ్ మీద ఫ్యాక్ట్స్ వీడియో కాకుండా శంకరాభరణం మూవీ మీద ఫ్యాక్ట్స్ వీడియో అయిపోద్ది. అందుకే ఇది ఇక్కడితో ఆపేసి నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం. బట్ శంకరాభరణం మూవీ ఎప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ గ్రేటెస్ట్ ఫిల్మ్. సెకండ్ ఫ్యాక్ట్, మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మడమే టుసాడ్స్ బ్యాంకాక్లో వ్యాక్స్ స్టాచ్యూ ఉన్న మొట్టమొదటి స్టార్ మన ప్రభాస్ గారు. అది కూడా అమరేంద్ర బాహుబలి గెటప్లో ఈ స్టాచ్యూని అక్కడ నిర్మించారు. ఆ తర్వాత మన మహేష్ బాబు గారు కూడా ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అల్లు అర్జున్ అన్నది కూడా ఒక వ్యాక్స్ స్టాచ్యూ చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా పెట్టొచ్చు. సో అల్లు అర్జున్ గారు కూడా ఈ లిస్ట్లో జాయిన్ అవ్వబోతున్నారు. ఇంకా యాక్ట్రెసెస్లో చూస్తే కాజల్ అగర్వాల్ గారిది కూడా ఒక వ్యాక్స్ స్టాచ్యూ ఉంది. సో ప్రెజెంట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే కాదు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే బ్యాంకాక్లోని మడమే టుసాడ్స్లో వ్యాక్స్ స్టాచ్యూ ఉన్న యాక్టర్స్ వీళ్ళే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. థర్డ్ ఫ్యాక్ట్, మీకు తెలుసా ప్రభాస్ గారు ఫస్ట్ యాక్టర్ అవ్వాలి అనుకోలేదు, హోటలియర్ అవుదాం అనుకున్నాడు. అంటే ఏదైనా హోటల్స్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ చేద్దాం అనుకున్నాడు. దానికి సంబంధించిన కోర్స్ కూడా చేశాడు. ఎందుకంటే మనకు తెలుసు కదా ప్రభాస్ గారు ఎంత షై
అండ్ ఇంట్రోవర్ట్గా ఉంటారు అనేది. సో ఇందుకు తనకి యాక్టింగ్ ఫీల్డ్ సెట్ అవ్వదు అనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్నగారైన సూర్యనారాయణ రాజు గారు అండ్ పెద్దనాన్న అయిన కృష్ణరాజు గారు నువ్వు కన్ఫర్మ్గా యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి అని చెప్పడం వల్ల మన ప్రభాస్ గారు హీరోగా మన టాలీవుడ్లో ఎంటర్ అయ్యారు. అప్పుడు ప్రభాస్ గారు డిసిషన్ మార్చుకొని ఉంటే ఇప్పుడు మనం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మార్చిన అంత గొప్ప సినిమా అయిన బాహుబలిని చూసేవాళ్ళమా? ఐ థింక్ నో. ఎందుకంటే ఆ రోల్లో ప్రభాస్ గారిని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేం. మన ఇండియాలో ప్రభాస్కి నచ్చిన డైరెక్టర్ ఎవరో తెలుసా? రాజమౌళి గారు కాకుండా రాజ్ కుమార్ హిరానీ గారు అంటే ప్రభాస్ గారికి చాలా ఇష్టం. రాజ్ కుమార్ హిరానీ గారు తీసిన మున్నాబాయ్ ఎంబీబీఎస్, 3 Idiots సినిమాలను 20 సార్లు చూసా అని చెప్పారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాజ్ కుమార్ హిరానీ గారు అంటే ప్రభాస్ గారికి ఎంత ఇష్టం అనేది. 4th ఫ్యాక్ట్, మన టాలీవుడ్కి ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా అని పిలువబడే వ్యక్తి ఎవరో తెలుసా? రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఇతనెవరు అంటే ఇండియన్ ఫిల్మ్ మేకర్, ఫోటోగ్రాఫర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, ఎడ్యుకేషనిస్ట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్. ఇతను తన కెరియర్ని మద్రాస్లో స్టార్ట్ చేశాడు, కానీ తన ఓన్గా చాలా తెలుగు ఫిల్మ్స్ని తీశాడు. ఇలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక రూట్ మ్యాప్ వేసిన వ్యక్తి ఇతను మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. సో ఫాదర్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ రఘుపతి వెంకయ్య నాయుడు గారు. 5th ఫ్యాక్ట్, మన టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎన్ని ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయో తెలుసా? 45. అలాగే మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ మూవీ ఏదో తెలుసా? భక్త ప్రహ్లాద. సో 1932లో రిలీజ్ అయిన భక్త ప్రహ్లాద మూవీ నుండి రీసెంట్గా రిలీజ్ అయిన RRR మూవీ వరకు మొత్తం 45 ఇండస్ట్రీ హిట్స్ మూవీస్ ఉన్నాయి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. 6th ఫ్యాక్ట్, చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా ఏదో తెలుసా? ప్రాణం ఖరీదు అనుకుంటున్నారు కదా? కాదు. చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా పునాది రాళ్ళు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫస్ట్ ప్రాణం ఖరీదు సినిమా రిలీజ్ అయింది, ఆ తర్వాత పునాది రాళ్ళు సినిమా రిలీజ్ అయింది. 2 సినిమాలు జస్ట్ 1 year గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. 1978లో ప్రాణం ఖరీదు సినిమా రిలీజ్ అయింది, ఆ తర్వాత 1979లో పునాది రాళ్ళు సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీస్ రిలీజ్ అవ్వక ముందు వరకు కూడా చిరంజీవి గారి మొదటి పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. తర్వాత పునాది రాళ్ళు సినిమా నుండి స్క్రీన్ నేమ్గా చిరంజీవి అనే పేరుని కంటిన్యూ చేశారు. సో చిరంజీవి గారికి మొట్టమొదటిగా హీరోగా ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి, హీరోని చేసిన వ్యక్తి గుడిపాటి రాజ్ కుమార్ గారు. ఇతనే పునాది రాళ్ళు మూవీ డైరెక్టర్. అండ్ చిరంజీవి గారి యొక్క ఒరిజినల్ నేమ్ కొణిదెల శివశంకర వరప్రసాద్. 7th ఫ్యాక్ట్, ఒక యాక్టర్ని దేవుడిలా కొలవడం అనేది మన దేశంలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే జరిగింది. అతను ఎవరు అండ్ ఎందుకు అనేది కూడా మీకు తెలుసు, కానీ చెప్తాను చూడండి. అతనే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అయిన నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన కృష్ణుడు మరియు రాముడు పాత్రల వల్లే మనకి కృష్ణుడు మరియు రాముడు ఎలా ఉంటారు అనేది తెలిసింది. ఇలా రామారావు గారి ఫోటోలను ఇంట్లో గుడిలో పెట్టుకొని పూజించేవారు. సో ఇలా ఒక యాక్టర్ దేవుడిగా మారడం అనేది అండ్ ఒక యాక్టర్ని దేవుడిగా పూజించడం అనేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే జరిగింది. 8th ఫ్యాక్ట్, మన దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా 9 నెలలలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఫస్ట్ టర్మ్లోనే ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్, సీఎం అయిన ఏకైక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. సో ఇలా ఒక గొప్ప యాక్టర్ నుండి దేవుడిగా, దేవుడి నుండి ఒక రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడిగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. తెలుగు సినిమా ఉన్నన్ని జన్మలో గుర్తుంటుంది ఈ పేరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామ. 9th ఫ్యాక్ట్, బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన రేఖా గారి మాతృభాష తెలుగు. ఎలా అంటే మన తెలుగు యాక్టర్స్ అయిన జమినీ గణేశన్ మరియు పుష్పవల్లి గారి కుమార్తె. సో రేఖా గారు బాలీవుడ్లో సెటిల్ అయ్యారు, కానీ మన టాలీవుడ్కి సంబంధించిన వ్యక్తి. 10th ఫ్యాక్ట్, బాలీవుడ్ యాక్టర్ అయిన దివ్యభారతి గారు తన మొట్టమొదటి సినిమా డెబ్యూట్ మూవీ హీరోయిన్గా మన టాలీవుడ్లో చేశారు, మన వెంకటేష్ గారితో పాటు. ఆ మూవీ ఏంటి అంటే బొబ్బిలి రాజా.
సో ఈ మూవీతో దివ్యభారతి గారు తన యాక్టింగ్ కెరియర్ని హీరోయిన్గా స్టార్ట్ చేశారు. 11th ఫ్యాక్ట్, ఇండియన్ మూవీ హిస్టరీని మార్చిన ఏకైక మొట్టమొదటి సినిమా బాహుబలి. ఎలా అంటే అప్పటి వరకు ఒక మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ఎవరూ కూడా ఊహించలేదు. కానీ బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిసి 2500 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పటి వరకు పాన్ ఇండియా అనే పదం కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న ప్రతి ఒక్క పాన్ ఇండియా మూవీకి ఒక రూట్ మ్యాప్ వేసింది ఈ బాహుబలి మూవీ. సో ఇలా ప్రజెంట్ మన దేశంలోనే నెంబర్ 1 డైరెక్టర్గా మన రాజమౌళి గారిని నిరూపించిన ఏకైక మూవీ ఈ బాహుబలి. ఇలా ఈ మూవీ వలనే ప్రపంచం మొత్తం కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్ వైపు చూసింది.